ఈ మన మచిలీపట్నం టౌన్లో కొన్ని దొంగతనాలు జరిగాయండి. ఈ దొంగతనాల దృష్ట్యా యాజ్ వెల్ యాజ్ చిలకలపూడి లిమిట్స్లో ఒక గాంజా కేసు దొరికింది. గాంజా పెడ్లర్స్ వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ దొంగతనాలు, ఈ గాంజా దృష్ట్యా టౌన్ మొత్తం ఎవరైతే ఉన్నారో పోలీసులు వాళ్ళందరూ ఒకేసారి వివిధ ప్రాంతాల్లో మనకి డ్రంక్ అండ్ డ్రైవ్ వెహికల్ చెకింగ్ జరగడం జరుగుతుంది. అండ్ ఈ టౌన్లో ఉన్న యూత్ అందరికీ నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి 11 తర్వాత మీరు తిరగాలనుకుంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్తో తిరగండి. డాక్యుమెంటేషన్ లేకుండా మీరు మాకు పట్టుబడి ఆ తర్వాత మీరు బాధపడితే ఇక చేసేది ఏం లేదు. అందులో ఏదైనా వ్యాలిడ్ రీజన్ ఉంటే, ఇంపార్టెంట్ ఇష్యూ ఉంటేనే బయటకు రండి 11 దాటిన తర్వాత. ఈ దొంగతనాలు ఆగేదాకా ఇవన్నీ ఈ పోలీసు ఈ ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంటిన్యూ అవుతాయి. కాబట్టి దయచేసి పోలీసులు సహకరించాలని చెప్పేదని మా ఎస్పీ గారిని ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీ అందరినీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.